బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రజాభవన్లో మంత్రులతోటి డిప్యూటీ సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. ఎల్టీ ప్రాజెక్టుపై మంత్రులు చర్చించనున్నారు. పరిశ్రమల తరలింపు, పారిశ్రామిక అభివృద్ధిపైన చర్చలు జరపనున్నారు. కాసేపట్లో ప్రజాభవన్లో మంత్రులతోటి డిప్యూటీ సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. హిల్ట్ ప్రాజెక్టుపైన మంత్రులు చర్చించనున్నారు. పరిశ్రమల తరలింపు, పారిశ్రామిక అభివృద్ధిపైన చర్చలు జరపనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, కాసేపట్లో ప్రజాభవన్లో మంత్రులతోటి డిప్యూటీ సీఎం కీలక సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపులోనే ప్రజాభవన్ లో అటు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వివిధ మంత్రులు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో హిల్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా కీలక సమావేశం నిర్వహించే అవకాశం. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ ప్రాజెక్ట్ అంటే పారిశ్రామిక సంబంధించినటువంటి తరలింపుకు సంబంధించిన అంశాలపై కూడా ఇటీవల కాలంలో హిల్ట్ ప్రాజెక్ట్ ను తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మంత్రులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరి కాసేపులోనే ఈ యొక్క హిల్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా మంత్రులు సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. పండుగ తర్వాత హిల్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా స్పీడప్ గా త్వరగతిన ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఒక ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యొక్క సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దీంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అనేక ఆరోపణలు, ప్రభుత్వ తీరుపై కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, పరిశ్రమల అభివృద్ధి కావచ్చు, పరిశ్రమలకు సంబంధించిన ఈ విషయాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, విధంగా పరిశ్రమల తరలింపు ఏ విధంగా చేయాలి, పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా చేయాలి కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.